అందరికీ నమస్కారం. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోస్టర్ రోస్టింగ్ రోత. ఈ రోజు మనం వ్లాగింగ్ పేరుతో సోది వాగే సో కాల్డ్ వ్లాగర్స్ ని రోస్ట్ చేసుకోబోతున్నాం అనమాట. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మొదలు పెట్టేద్దాం. ఇయర్ ఫోన్స్ ఏమన్నా ఉంటే తీసేయండి, ఎందుకంటే ఈ వీడియోలో బూతులు గట్రా ఏమి ఉండవు. ఈ ప్రోగ్రామ్ లో మన ఫస్ట్ కంటెస్టెంట్ ఎవరో తెలుసా? మన బ్యాంకాక్ అక్కి. మీరే చూడండి. బెడ్రూమ్ లో చూసేసరికి ఈ దయ్యాల కోటలో కరెక్ట్ గా ఈ బిల్డింగ్ మధ్యలో ఇద్దరు మనుషులు కనిపించారు. మొత్తం 44 అంతస్తులు కదా, కరెక్ట్ గా 20వ అంతస్తులోనే ఇందులో ఉంటున్నారు. ఏటబ్బాయి లేట్ చేస్తారబ్బా అని చెప్పి షూట్ చేయడానికి వచ్చాను. బెడ్రూమ్ లోంచి అయితే బాగా రాదు కదా, అందుకని బాల్కనీలోకి వచ్చాను. ఇదేమన్నా టూరింగ్ ట్యాక్సీ అనుకున్నా? బొక్కలను చూస్తున్నావు, ఏం కనబడలేదండి. ఎదురుగా కూర్చేసుకొని కూర్చోరా, డీటెయిల్ గా కనబడితే. అలా ఎవరు పడితే వాళ్ళు ఇళ్ళల్లో కెమెరాలు పెట్టే కాకాయో. చాలా బాగోదు. ఈ కోటలో నుండి ఉడుము స్నానానికి దిగుతుంది చెరువులోకి. అది చూడడానికి Meanwhile, that Udumu. కనిపించట్లేదు. విమానం వెళ్ళిపోతుంది, మన ఇండియా గట్టి వెళ్తుంది ఏటో. చాలా అది కార్గో అయితే అందులోని కెమెరా పెట్టి ఇండియాకి పంపించేయక్క ప్లీజ్. ఈ షాపింగ్ మాల్ పేరు ఏటో అనుకోకండి, దీని పేరు సెంట్రల్ వరల్డ్. అలా కిందవన్నీ చిన్న చిన్న బడ్డీ కొట్లే. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, అమ్మో వాళ్ళది కూడా మన బస్సు ఇంకో 5 నిమిషాల్లో బయలుదేరిపోద్ది. పిలిచేస్తున్నారు అప్పుడే. ఈ బోర్డు బస్సు టైం అన్ని ఉంటాయి. జాతర బస్సు ఎక్కడమే. ఈ బస్సులో పెద్ద కెమెరా కూడా ఉంది. ఈ పక్క ఉన్న టికెట్ కౌంటర్ ఎక్కడ కూడా టికెట్ కౌంటర్ స్టేషన్ పేరు ఉంటాయి అన్నమాట. మొత్తం 4 కౌంటర్లు ఉన్నాయి. బ్యాంకాక్ లో మొదటి ఒకటి ఏమీ 5 నిమిషాల్లో బస్సు వెళ్ళిపోద్ది అని చెప్పి అరగంట వీడియో తీసావు కదక్క. సూపర్ 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 సూపర్. మా వాళ్ళు పండగ పిల్లడమే లేటు, ఎప్పుడెప్పుడు ఎగురొచ్చేద్దామా అని చూస్తాను బ్యాంకాక్ నుండి. ఎందుకు అడుగు తింటానిక? బ్యాంకాక్ లో మా కమ్యూనిటీలో పొద్దు నుండి సాయంత్రం వరకు కరెంట్ ఉంటుంది. రోజు ముందైతే పొట్టను తయారు చేసి స్కూల్ దారి పెట్టమని చెప్పాను మా ఆయన్ని. స్కూల్ పిల్లలకు బ్యాగ్ తగ్గించుకొని ఎగిరిపోతున్నారు చూడండి. లిఫ్ట్ బటన్ మాత్రం పొట్టడు ఎగిరి నొక్కుతాడు. మరెందుకని కరెంట్ కుక్కర్లో గుడ్లు పడిసాను, కొత్త ఉడుతున్నాయి. ఇక్కడ స్విచ్ ఉండవు కదా, డైరెక్ట్ గా ప్లగ్ లాగేయాలి. మీ పర్సనల్స్ మాకు ఎందుకండి? అది డీసెన్సీ కాదు. ఇదిగోండి ఆవిడ దగ్గర వంటలు నేర్చుకోవాలంటే తెల్లవారిసరికి ఇలాగ బొట్టలు పట్టుకొని మార్కెట్ కి రావాలి. వంటలు అంటే ఏదో తాలిం పెట్టి పంపించడం కాదు. ఎలాంటి చేపలు కొనాలి, ఎలాంటి రొయ్యలు ఇలా చూడండి బొట్ట పట్టుకొని వచ్చేస్తున్నారు. ఎలాంటివి కొనాలి అనేది కూడా క్లియర్ గా చూపిస్తారు దగ్గరుండి. తాయి వంటకాలు మామూలుగా కొన్ని చాలా బాగుంటాయి. ఇదిగోండి ఈ రొయ్యలు కొనడానికి వచ్చారు వీళ్ళందరూ. షబా, వంటలు రాదు కానీ బ్యాంకాక్ వెళ్ళిపోయింది అక్క. మీరు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ చూసుంటారు, డీసీ సినిమాటిక్ యూనివర్స్ చూసుంటారు, ఆఖరికి లోకి సినిమాటిక్ యూనివర్స్ కూడా చూసుంటారు. కానీ ఇప్పుడు చూపించేది నా భూతం నా భవిష్యత్. ఈ ఊళ్ళో ఉన్నాడు రా బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలగనరా. నేనే అల్లరి అనుకుంటే నాకన్నా అల్లరి అసలు మామూలుగా లేదు. చాలా బాగుంది. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అందరం కలిసి వనభోజనం చేసాము. కోడికూర ఇంకా బాగుంది. ఇది వ్లాగింగ్ చేసినట్టు లేదు, వ్లాగింగ్ పేరుతో అడుక్కున్నట్టుంది. కోడికూర ఇంకా బాగుంది. సున్న పొదలో ఉంటా, అడుక్కోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. బ్యాంకాక్ లో యాపిల్ కొట్టిది. అది యాపిల్ కొట్టేంటక్క, కిడ్నీ స్టోర్ కదా. అంటే యాపిల్ కొనటానికి అందరు కిడ్నీ తాకట్టు పెడతారు కదా. ఇక్కడ ఫోన్లు ల్యాప్టాప్లు చవకగా దొరుకుతాయంటే చూడడానికి వచ్చాము. ఐఫోన్ 14 అని ఈ మధ్య కొత్తగా దిగింది ఫోన్. బ్లాక్, వైట్, గోల్డ్, పర్పుల్ అని రకరకాల రంగుల్లో దించారు ఫోన్ ని. ఎప్పుడు నుండి మా వారిని ఒక ల్యాప్టాప్ కొనమని అడుగుతున్నాను. ఈ రోజు కొంటాను, రేపు కొంటాను అని చెప్పి అసలు కొనట్లేదు. నువ్వు ఇలాగే వ్లాగులు తీస్తూ ఉంటుంటే ల్యాప్టాప్ కొనటం కాదక్క, ఏదో ఒక రోజు కెమెరా అంపారేస్తారు, అప్పుడు సరదా తీరిపోద్ది. బ్యాంకాక్ లో మా ఇంటి కింద ఉన్న కిరాణా కొట్లు ఎలా ఉంటాయో చూద్దాం పదండి. ఈ కొట్టు పేరు 7-Eleven. 24 గంటలు తీసే ఉంటది. ఇది చూడడానికి మాత్రం ఒక పెద్ద సైజ్ బీరువాలాగా ఉంటది. ఎవరైనా చెప్పండి రాకేకి, అది కిరాణా కొట్టు కాదు, వెండింగ్ మెషిన్ అని. బ్యాంకాక్ లో మన అందరం అనుకుంటాం. పొద్దున్న బుడిగడ బ్యాగ్ లో డైపర్ పెట్టడం మర్చిపోయాను. ఈ తాయి మామ రాకన్నా ముందే వచ్చారు ఈ రోజు. మనోడు క్లాస్ రూమ్ ముందు చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో, కూర్చొని బూట్లు ఇప్పడానికి. అదొంట పాఠాలు చెప్తున్నాడు టీచరు చుట్టూ. అయినా ఒక డైపర్ మీద షార్ట్ తీస్తే 12 మిలియన్ వ్యూసా? ఇంత ఖాళీగా ఉన్నారేంట్రా జనాలు? ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి రాజుగారు అనమాట. ఈయన ఎలాగంటే దాదాపుగా మన చుట్టాలందరిలో ఒక టిపికల్ అమెరికన్ అంకిల్ క్యారెక్టర్ ఉంటుంది. ఎలా అంటే అమెరికా వెళ్ళి బాగా సంపాదించేసి మళ్ళీ తిరిగి ఇండియా వచ్చి మన అమ్మ నాన్న దగ్గర ఏమ్మా ఏం చేస్తున్నా? హైదరాబాద్ వచ్చేమ్మా, మనకి బోర్డు సర్కిల్ 2 నిమిషాలు ఎది పడితే అది ఏం చేద్దాం అనేవాళ్ళు ఉంటారు చూడు, అలాంటోడు అనమాట. మన అంకిల్ మెయిన్ ఇన్కమ్ ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ అనమాట. సైడ్ ఇన్కమ్ కూడా ఉంది, అదేంటంటే హార్పీ క్యాట్స్ చేస్తూ ఉంటాడు. అది కూడా ఏరోప్లేన్లో. మీరే చూడండి. విమానంలో బాత్రూమ్ ఇది. ఇక్కడ కడుక్కోవడానికి నీళ్ళు ఏముండవు, తుడుచుకోవాల్సిందే పేపర్తో. ఏరోప్లేన్ బాత్రూమ్ లో నీళ్ళు వస్తుంటే బో సౌండ్ వస్తుంది, చెవులు పోతాయి. అమ్మయ్య, షిట్ని ఫ్లష్ చేస్తే ఇంత హాయిగా ఉంటుందని ఇప్పుడే తెలుస్తుంది. అమెరికాలో ఒక యూనివర్సిటీ క్యాంపస్ లో ఫోన్ లో యాప్ వాడి తిండి ఆర్డర్ చేస్తే ఈ రోబోట్ డబ్బాలో పెట్టుకొని మన దగ్గరకు వస్తుంది. మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఇది మన దగ్గరికి తెచ్చినాక ఫోన్ లో యాప్ లో ఓపెన్ అని కొడితే ఓపెన్ అవుతుంది, మనం తిండి తీసుకోవచ్చు. అంతా బానే ఉంది కానీ అక్కడ మీకు ఏం పని అంకుల్? ఓహో, దాన్ని హ్యాక్ చేసి ఓపెన్ చేసి అందులోని ఫుడ్ దొబ్బేద్దామనా? పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే.
ఏంట్రా ఇలా కాదు, ఈ క్లిప్పుని కాస్త కెలుకుదాం. అంకుల్, మీలా క్రింజ్ చేయాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి? యాడికి రా మిమ్మల్ని అమెరికా తీసుకుపోయేది? ఏమైనా తమాషా అనుకుంటున్నారా అమెరికా రావాలంటే? అయినా లుక్ చూడండి, ఎదురింటోళ్ళు బిర్యానీ తెచ్చుకుంటే తొంగి చూస్తున్నట్టు. సరే మరి మన అంకుల్ అమెరికాకి వెళ్ళి ఏం వ్లాగ్స్ తీస్తున్నాడు రా అంటే, అమెరికాలో రోడ్డు వేయడానికి మొదటగా ఈ లారీ తారతో కలిపిన సన్నటి కంకర్ను ఎత్తి పోసింది కింద. తరువాత ఈ బుజ్జి బుల్డోజర్ వచ్చి ఆ కంకర్ను ఎత్తి ఈ రోడ్ వేసే మిషన్ లో పోసింది. తర్వాత ఈయన లైన్లు వేస్తున్నాడు. తర్వాత ఈ రోడ్. అయినా అది తారా సితారా కాదు అంకుల్, తారు. మీకు కూడా నాలాగే ఒట్టికాలతో నడవాలా, రోడ్డు మీద పడుకోవాలా అని అనిపిస్తే సబ్స్క్రైబ్. రోడ్డు మీద పడుకోవాలని ఎవరికి అనిపిస్తుంది అంకుల్? అమెరికాలో ఆడవాళ్ళు ఎప్పుడు ఎర్రగడ్డలు కట్ చేసుకోవడము, మిరపకాయలతో బజ్జీలు వేసుకోవడం ఇదే పని. మన తెలుగు ఆంటీలు నన్నేసి మాటలంటే వాళ్ళు ఊరుకుంటారు అని మీరు అనుకుంటున్నారా? ఇంటి వెనకలనే వండించిన పెద్ద పెద్ద బజ్జీ మిరపకాయలను తీసుకొని శనగపిండిలో గుండ్రంగా తిప్పి వేడి వేడి నూనెలో ఎర్రగా వేయించి. అయినా ఈ ఛానల్లో కంటెంట్ ఏంటి? సడన్ గా అపరిచితుల్లో విక్రమ్ లాగా కుకింగ్ బ్లాగ్స్ మారిపోయింది. ఈ కార్లకంతా కూడా టోపీలు వచ్చినాయి, రకరకాల టోపీలు ఉంటాయి. ఈ స్నో కావాలంటే టేస్ట్ చేయొచ్చు, ఫ్రెష్ గా ఉంటుంది. అది అసహ్యం, 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 ఎంగిలి ఎంగిలి. ఉదాహరణకి ఇది 5 లక్షల సంవత్సరాల క్రితం పడిన 6 ఇంచుల స్నో అనుకోండి. అప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న అగ్నిపర్వతాల్లో ఒకటి పేలి దాని నుంచి వచ్చిన బూడిద అనుకోండి. ఇదే స్నో మీద కొంత దూరంలో పెద్ద గాలులు వీచి పచ్చటి దుమ్ము ఈ స్నో మీద పడింది అనుకోండి. అగ్నిపర్వతాలు ఎప్పుడు వెళ్ళినాయి, అడవులు ఎప్పుడు గాలిపోయినాయి. ఈ ఐస్ లో ఉన్న గాలి బుడగలతో గత 7 లక్షల సంవత్సరాల్లో ఎంత ఆక్సిజన్ ఉంది, ఎంత కార్బన్ డైఆక్సైడ్ ఉంది. వచ్చిండా సైంటిస్ట్? ఇదేదో బాగుంది అంకుల్, బ్లాగింగ్ ఆపేసి సైంటిస్ట్ పని చేసుకోవచ్చు కదా. అమెరికాలో మా పక్కింటోళ్ళ పిల్లిది. వీళ్ళు 3 పిల్లుల్ని ఇంట్లో పెంచుకుంటున్నారు. కుక్కల తర్వాత ఫేమస్ గా అమెరికాలో పిల్లులు పెంచుకుంటారు. ఈ పిల్లిని నేను రుద్దాలంట, కాళ్ళ దగ్గరకు వచ్చి దొర్లుతుంది, జిల పెడుతుందంట. తెలియక అడుగుతాను, అమెరికాలో పిల్లలు తప్ప ఇంకేం దొరకలేదా వ్లాగులు తీయడానికి? ఓ మర్చిపోయా, తెల్ల పిల్లలు అమెరికాలో మాత్రమే దొరుకుతాయి కదా. అదే మన దేశంలో అయితే గ్రే కలర్ లో ఎక్కువ ఉంటాయి. నేను మాట్లాడేది పిల్లల గురించి, మీరు దేని గురించి అనుకుంటున్నారు? నీ దగ్గర చాలా శాఖలు ఉన్నాయా? నెక్స్ట్ రాబోయే క్యాండిడేట్ మామూలోడు కాదు, ప్రపంచాన్ని గడగడలాడిచ్చిన వ్యక్తి ఎవరో కాదు, మన నాన్న వేసిన. మెంటలాడు, పిచ్చాడు, ఈడాపడు. చైనా యువతం చేస్తే గొప్ప ముచ్చటేస్తుందండి. మార్కెట్లోకి వెళ్తున్నాడు, ముడి సరుకులు తెచ్చుకుని ఏదో ఒక సామాన్ తయారు చేస్తుంటారు, ఏదో ఒక దేశానికి అమ్మేస్తున్నట్టు డబ్బు సంపాదిస్తుంటారు. ఇప్పుడు మన దేశం యువత గురించి మాట్లాడుకుంటే సరి సమానంగా జనాభా ఉంది, ఎక్కువ యువత ఉంది. ఈ లేట్ చేస్తుంటే పొద్దున్న లెగుస్తారు, అమ్మ బాబు వేసిన ఇంటర్నెట్ ఉంటుంది, అది వేసి ఒకటి ఉంటుంది, అది పనిపాటు లేనిది అనమాట. అది పాకిజా అంటారు కదా, వాళ్ళు పొద్దున్న లెగుస్తారు, టైట్ బట్టలు వేసుకొని అలా ఊపేస్తుంటారు. ఊపేసి సినిమా పాటలకు డ్యాన్స్లు వేసి ఈడు పొద్దున్న లెగిసి ఆ ఇంటర్నెట్లని అలా తిప్పి కాల్చేసుకుంటారు. తైలు అలా కాడిపోద్ది, తెప్పి తైలాలు కాల్చేసుకుంటూ తోప సొల్లు అన్ని సొంగ కాల్చుకుంటూ ఆ వీడియోలు చూసుకుంటూ అలాగా జీవితం సంగ్రహించేస్తారు. చాలా బాగా చెప్పారు అంకుల్, కానీ మీరు ఇది చెప్తుంటేనే చాలా కామెడీగా ఉంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఇంటర్నేషనల్ పిచ్చుల మీద ఆటలు ఎలా ఆడాలని నేర్చుకున్నాను. గర్వంగా చెప్తానండి, ఇప్పటికీ 50 దేశాల్లో నేను ఆటలాడాను. 50 దేశాల్లో ఆటలాడాను, 7 ఖండాల్లో ఆటలాడాను. ఇప్పుడు గడిచిన 10 సంవత్సరాల్లో 100 పిచ్చుల మీద నేను ఆటలాడాను. అదేదో దేశానికి ఒలింపిక్ మెడల్ తెచ్చినట్టు ఆనందంగా చెప్తారేంటి అంకుల్? మన ప్రపంచ యాత్రికుడు ఆట ఇక్కడితో ఆగిపోలా, ఇంకా ఉంది. చూడండి, ఎవరైనా ఆన్లైన్లో ఈ వీసా ఉంటుంది, అప్లై చేసుకుని రష్యా వెళ్ళిపోవచ్చు. ఇంకా థాయిలాండ్ పక్కన పెట్టి రష్యాలో రష్యన్ నైట్స్, తెల్లమ్మాయిలు, అబ్బో మామూలుగా ఉండదు అంతా. అదేదో మంచి సామెత ఉంటది, గుర్తురాట్లేంటది. ఓ గుర్తొచ్చింది, అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని. మనకి నోరు నుంచే బొద్దింక, పట్టు పురుగు, చిన్న పురుగు, తేళ్ళు, పెద్ద తేలు, గొంగళ పురుగులు, తూనీగలు వచ్చాయి. ఫస్ట్ తూనీగా స్టార్ట్ చేద్దాం. తూనీగా అంటే ఏంటి అంకుల్? ఇప్పుడు మిమ్మల్ని చూసి పెద్ద ఇండియన్ బేర్ గ్రిల్స్ వచ్చేసాడు మన కోసం అనుకోవాలా? అది ఎలా ఉంది అంకుల్ మీకు? నోరు నుంచే. నోరూరించేలా కాదు, దరిద్రంగా ఉంది. బ్యాంకాక్ లో బొద్దింక పురుగులు దూరం నుంచి చూసి చింతపండు అనుకుని వచ్చాను గబగబా. పక్కన ప్యాకెట్లు చూడండి, ఆదివారం స్పెషల్ కోమటి సంచులు. ఇక్కడ స్క్విడ్ బాగా తింటారు, చూసారా ఎంత పోటీల మీద. తినే రుచుల్లో భాగంగా మనం కప్పలు తినడానికి వచ్చాం. ఈ కప్పలన్నీ మనం తినేస్తున్నాం. కప్ప మనకి నోరు నుంచే కప్పలు వచ్చాయండి. ఇప్పుడు మన అబ్బాయికి అన్యాయం జరుగుతుందండి. ఈ మధ్యన చాలా మంది అమ్మాయిలు నాకు మెసేజ్లు పెడుతున్నారు, అనియా సౌత్ కొరియా వెళ్ళనియా, సౌత్ కొరియా వీడియోలు చేయనియా అంటున్నారు. ఏటా వీళ్ళకి సౌత్ కొరియా మీద ఎంత ప్రేమని ఆరా తీస్తే తెలిసింది ఏంటంటే, ఈ సౌత్ కొరియా లవ్ స్టోరీలను చూసేసి ఈ అమ్మాయిలకి చేసుకుంటూ సౌత్ కొరియా అబ్బాయిలనే చేసుకుంటామని పిచ్చి పడిచిందట. ఆ అమ్మాయిలు క్రింజ్ గాళ్ళే, మీరు క్రింజ్ గాళ్ళే. ఆస్ట్రేలియాలోని మన డై కంగారో డై కంగారో డై కంగారో డై కంగారో డై కంగారో డై. అయినా రోడ్డు మీద కంగారు చచ్చిపోతే దాని మీద వ్లాగ్ ఏంటి అంకుల్? మనిషి అన్నోడు చేస్తాడు రా. మీకు డోరా అనే ఒక కార్టూన్ ఉండేది, గుర్తుందా?
దాని మేల్ వర్షన్ చూస్తారా? హాయ్, మై నేమ్ ఇస్ అన్వేష్, ఐమ్ వరల్డ్ ట్రావెలర్. దిస్ ఈజ్ మై 2 years of world traveling. Here we go. గూగుల్ తల్లి ఎప్పటి నుంచో ఉంది కదా అని గూగుల్ తల్లిని అడిగాను. నా గురించి నేను తెలుసుకోవడంలో తప్పలేదు కదా. హూ ఇస్ నాన్ వేషన్ అంటే కాకులు కరుస్తాయి. చూడండి, మీరే చూడండి, నేను రాసింది ఏం కాదు, కాకులు కరుస్తాయట. అదేంటి, ఏ కాకులు? ఓవర్సీస్ కాకులట. నేను సాధించింది అదా? ఈ ప్రపంచ యాత్రకు నాన్ వేషన్ సాధించింది ఇదా? క్రింజ్ చేస్తే అలాగే ఉంటుంది మరి. జనాలు వదిలిపెట్టిన గూగుల్ వదలదు. ఎక్కడ పియ్య అమ్ముతున్నారు? పియ్యా ఏ ఊరు పియ్యో ఎవరి పియ్యో తెలీదు. 10 రూపాయలనట. ఎవరైనా కావాలంటే చెప్పండి, నేను అమ్ముతాను. అయినా కొత్తగా ఏం చేస్తారు అంకుల్? ఆల్రెడీ మీ ఛానల్లో చాలా ఉంది. రూమ్కేనా? రాయమ్మ మహాలక్ష్మి ఫుడ్ పట్టుకొని వస్తుంది, వెళ్ళిపోతుంది. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? చైనా వాళ్ళలోని చైనీస్ యువత ఇలా కుంఫు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ నేర్చుకుంటున్నారు. చూసారా కత్తులతో నీ ఘటన చాలా నిజంగా బాగుందండి. చైనా యువత ఇది చేస్తుంది, మరి భారతదేశం యువత ఏం చేస్తుందంటే చూడండి, ఎదవముండా ఒకటి పనికిరాని వేస్ట్ గాలు. నాకు ఫ్యాన్స్ ఏంటండి, నాకు 50 ఛానల్ పెట్టారండి. నాన్ వేసిన పేరుతో 50 ఛానల్ పెట్టారు. పనికిరాని యువత అది చేస్తుంది. మన దేశంలో యువత ఇది చేస్తుంది. ప్రపంచ యాత్రికుడికి 20 మంది ఫ్యాన్స్ అంటే అది 70 మంది నాకు. మీ అమ్మ బాబులకి అవ్వండి ఫ్యాన్స్, ఎదవముండా కొరకలారా. ఏ పని పాట లేనట్టు వాడికి ఫ్యానిజం చేసే పింజారదవడరా. సో ఇరాన్ లో స్ట్రీట్ సైడ్ మజ్జిగ ఎలా ఉంటారు చూద్దాం. ఇదిగో మజ్జిగలోని ఇక్కడ చూసారు కదా, దోసకాయలు, తర్వాత వాల్నట్, కిస్మిస్, రోజ్ పెటల్స్ వేస్తారు. దీనిలో మజ్జిగ వేసి ఇరాన్ లో క్షణాల్లో కోటీశ్వరుడు అయిపోయాను. ఎందుకంటే $150 ఇస్తే $1కి 5,10,000. సో $150 ఇస్తే నాకు $7,65,00,000 వచ్చాయి. మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏంటి, నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం రైస్ స్టవ్ మీద పెట్టిరా. స్వాతి బయటకు వెళ్ళింది, రైస్ ఏమో స్టవ్ మీద పెట్టమంది. ఇదిగోండి రైస్ స్టవ్ మీద పెట్టేస్తున్నా. ఇది జోకా? నన్ను గిన్నెలు తోమంది, ఒక మైండ్ తిరిగిపోయే ట్విస్ట్ ఇస్తా. ఏంటో చూడండి. ఏంటి ఇంకా ఉన్నాయి అన్ని? నేను భాషా మాదిరి ఒక గిన్నె తోమితే 1000 గిన్నెలు తోమినట్టు. అదేదో పని చూస్తున్నాను రానే నవ్వుదా. హీరోలు వచ్చారు. ఈ అన్నయ్యని వ్లాగులు తీయండిరా అంటే కామెడీ లేని కామెడీ బీట్లు, యాటిట్యూడ్ రీల్స్ అన్నీ తీస్తాడు. వ్లాగులు మాత్రం తీయడు. ఈ బయాసన్ని యాదవ్కి నాన్ వేషన్కి గొడవైంది కదా, దాని గురించి సపరేట్ రోస్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీరు ఒక్కసారి నవ్వినా ఈ వీడియోకి లైక్ చేయండి. నవ్వితే ఎందుకు నవ్వారో కామెంట్ చేయండి. నవ్వకపోయినా ఎందుకు నవ్వలేదో కామెంట్ చేయండి. మళ్ళీ మళ్ళీ నవ్వాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా నవ్వాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సరే మరి ఈ వీడియోకి అంతే. వచ్చే వీడియోలో కలుద్దాం. ఉంటానే.